సరే, అంతటితో వదిలిపెట్టాడా? లేదు, మరలా ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ చంపేయాలా అని. ఎన్ని శోధనలనంటే, ఒకరోజు ఒక భయంకరమైనటువంటి అనారోగ్యం, ఏమవుతుందో తెలియదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏం ప్రాబ్లం లేదు, ఏ సమస్య లేదంటున్నారు. ఆ యొక్క శరీరం అంతా వీక్ అయిపోతుంది. నాకు అనారోగ్యం, అసలు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఒక రాత్రి జరిగినటువంటి విషయం ఏంటంటే, నా చేతులు, నా కాళ్ళన్నీ కూడా చల్లబడిపోయినాయి. అసలు లేపడానికి శక్తి లేదు. నేను అనుకున్నాను, ఈ రాత్రి నేను చనిపోతానేమో, ఈ రాత్రి నా జీవం ఇక వెళ్ళిపోతుందేమో అని అనుకున్నాను. అప్పుడు సురేష్ అన్న గారు, సుజాతక్క గారు, వారి పిల్లలతో సహా అప్పుడు వారు చేసినటువంటి ప్రార్థనలు నేను ఎన్నడూ కూడా మర్చిపోలేను ప్రియ దేవుని బిడ్డలారా. వారు నా కొరకు ప్రయాసపడినటువంటి ప్రయాసం చాలా ఉన్నతమైనటువంటిది. కుటుంబ సమేతంగా చిన్న పిల్లలను పట్టుకొని నా కొరకు రాత్రి పగలు నా బెడ్ దగ్గర ఉండి వాళ్ళు ప్రార్థించినటువంటి సందర్భాన్ని నేను మర్చిపోలేను. నేను అనుకున్నాను, నేను ఈ రాత్రి చనిపోతానేమో, నా చేతులు లేపడానికి వస్తలేవు, నా కాళ్ళు లేపడానికి వస్తలేవు, నా కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి. అపవాది అంటున్నాడు, ఇది నీకు ఆఖరి రోజు, అయిపోయింది నీ జీవితం అని అంటున్నారు. కానీ సేవకుడు నా బెడ్ దగ్గర మోకరించాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ మోకాళ్ళు తన యొక్క మోకాళ్ళు ఆ యొక్క గచ్చుకి ఇలా గుద్దుతూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఎలాగైనా ఈ చిన్నవాడు బ్రతకాలని. అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంత సమయానికి, కొన్ని గంటలకి మరలా నాలో వేడి పుట్టడం ప్రారంభం చేసింది ప్రియ దేవుని బిడ్డలారా. ఏ మరణం కూడా ఆ రోజు నన్ను ముట్టలేదు. అది ఒకటే రోజు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితులు, ఇక నేను చచ్చిపోతానేమో, అసలు ఏ అనారోగ్యం లేదు, ఏమైతుందో తెలియనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులలో చాలా సందర్భాలలో సురేష్ అన్న, సుజాతక్క వాళ్ళు పిల్లలతో సహా నా కొరకు నా ఇంట్లో వచ్చి ప్రార్థన చేసే దినాలు ఉన్నాయి. నన్ను వారి గృహంలో పెట్టుకొని నా కొరకు ప్రార్థన చేసినటువంటి దినాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్నిసార్లు ఎన్ని అపవాది శోధనలు, భయంకరమైనటువంటి శోధనలు. ఏమైతుందో అర్థం కాదు, నా ప్రాణం పోతుందేమో అన్నటువంటి సందర్భాలు నా జీవితంలో. ఒకసారి అయితే అపవాది చెప్తా ఉన్నాడు, ఈరోజు ఈ సాయంత్రానికి ఈ టైంకి నువ్వు చచ్చిపోతావు. చెప్తా ఉన్నాడు చెవులో, ఈరోజు ఈ సాయంత్రానికి ఈ టైంకి నీది డెడ్ లైన్ అని చెప్తా ఉన్నాడు. నేను ఫోన్ చేశాను, అన్న ఇలా చెప్తున్నాడు అపవాది, నాకు ప్రాణం అంతా ఒకలాగైతుంది, ఏం చేయాలి అని అంటే వాళ్ళు భారంగా ప్రార్థన చేశారు ప్రియ దేవుని బిడ్డలారా. భారంతో నా కొరకు ప్రార్థన చేశారు, నా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలు, దేవుని యొక్క కృప నన్ను సజీవులుగా లేపింది. చాలాసార్లు ఉన్నట్టుండి పొద్దంతా బాగానే ఉన్నాను, సాయంకాలం అయ్యే వరకు ఏమైందో తెలియదు, కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి, లేవలేనటువంటి పరిస్థితి, ఇక చచ్చిపోతానేమో. ఈ చచ్చిపోతానేమో అన్నటువంటి పరిస్థితులు ఒకరోజు 2 రోజులు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. చాలా సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. లాస్ట్ రోజేమో అన్నటువంటి పరిస్థితులు నా జీవితంలో చాలా ఉన్నాయి. కానీ దేవుని యొక్క మహాకృప, సేవకుల యొక్క ప్రార్థన నాకు ఒక కంచెగా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. నా కొరకు ప్రార్థించినటువంటి సేవకులు, నా భార్య, నా తల్లిదండ్రులు, వారు చేసినటువంటి ప్రార్థనలు, దేవుని యొక్క మహాకృప నా జీవాన్ని ఎక్కడ దాచిపెట్టినాయి? క్రీస్తుతో కూడా చెప్పాలి, దేవునిలో దాచిపెట్టబడినాయి.